ఓ మంచి నాయకుడిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నర్సాపూర్ మండలం జక్కపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మన ఆ మధ్యన లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సోమవారం జక్కపల్లి గ్రామ గేటు వద్ద ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. చాలా నిజాయితీ కలిగినటువంటి ఒక మంచి నాయకుడు నర్సాపూర్ నియోజకవర్గంలో 3 సార్లు సర్పంచ్గా గెలవడం అంటేనే ఆయన నిజాయితీ ఏందో, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ ఏందో మనకు సూచిస్తుంది. ఈ రోజుల్లో ఒక్కసారి సర్పంచ్ గెలిచినాక రెండోసారి గెలవాలంటే చాలా కష్టం. ఒకే గ్రామ పంచాయతీలో 3 సార్లు సర్పంచ్గా గెలవడం అంటే ప్రజల పట్ల ఎంత డెడికేషన్, ప్రజలకు ఎంత సేవ చేస్తే 3 సార్లు గెలిపిస్తారో మనకు తెలియదు కాదు. ఇంకా ఒక మంచి మనిషి ఆయన. చాలాసార్లు నాకు సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పేవారు, మదన్ రెడ్డి గారు కూడా చెప్పేవారు, అసలు కుటుంబం కంటే కూడా గ్రామం కోసం ప్రతిరోజు కూడా తపన పడే వ్యక్తి. ప్రజలకు ఎవరికి కష్టం వచ్చినా తన కష్టంగా భావిస్తూ ప్రజలకు సేవ చేసేటువంటి ఒక మంచి మనిషి శ్రీనివాస్ గారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఒడిదొడుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి. ఏ ఆఫర్లు వద్దు, నాకు కేసీఆర్ నాయకత్వమే కావాలి, బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి చాలా నిజాయితీగా నిలబడ్డటువంటి ఒక మంచి నాయకుడు. ఇలా ఆయన విగ్రహాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా చంద్రు నాయక్ గారు విగ్రహం పెట్టించినందుకు వారికి కూడా నేను అభినందిస్తా ఉన్నాను. ఆ రోజు చనిపోయినప్పుడు కూడా సునీత గారు ఫోన్ చేసి మీరు వెళ్ళాలి, ఒక మంచి నాయకుడు అని సునీతా లక్ష్మారెడ్డి గారు ఫోన్ చేస్తే నేను అర్జెంటుగా బయలుదేరి ఆ రోజు గ్రామానికి రావడం జరిగింది.